ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. కీర్తన 128 రెండవ వచనం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం కష్టపడి పనిచేసే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. ఈ నీ కష్టాన్ని దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ శ్రమ వృధా కాదు, ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడు నీ జీవితాన్ని ధన్యంగా చేస్తాడు. నిజాయితీగా పనిచేసే వారికి మేలు కలుగుతుంది. ఈరోజు నువ్వు చేసిన కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీవు ధన్యుడువు, మేలు పొందుకుంటావని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నేను కష్టపడింది నేను అనుభవించలేకపోతున్నాను, నేను కష్టపడిన దాన్ని నేను పొందుకోలేకపోతున్నాను అని చాలామంది నిస్సహాయ ఒక్కోసారి కృంగిపోతూ ఉంటారు. దేవునికి వాక్యం చెప్తూ ఉంది, దేవునితో ఉండి మనం కష్టాన్ని అనుభవించినట్లయితే, దేవునితో ఉండి మనం కష్టపడినట్లయితే ఖచ్చితంగా ఆ కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతాం, తింటాము, ఆ కష్టార్జితాన్ని మనం పొందుకోగలుగుతామని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవునికి వాక్యం సెలవిస్తుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అనే మాట చెబుతుంది. ఈరోజు ఎవరైతే దేవుని బట్టి కష్టపడుతున్నామో దాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. మన దేవుడు మనని అనుభవించే రీతిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించి ఆయన స్తుతించేదాన్ని తెచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభా. ఉదయాన్నే లేచి మరొకసారి మిమ్మల్ని ఆరాధించగల కృపించినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. కష్టార్జితాన్ని అనుభవించే పరిస్థితులను మీరు దయచేస్తారని చెప్పారు. మా జీవితంలో ప్రభా మేము కష్టపడి దాన్ని అనుభవించే కృప భాగ్యము మాకు దయచేయమని, మా కష్టార్జితాలను దీవించమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. ఈ దినము మా జీవితంలో ఉన్న అవసరతలు, అక్కరతలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, బాధలు, బలహీనతలు అన్నీ కూడా ప్రభాన్ని చెబుతున్నాం. మీరు జ్ఞాపకం చేస్తున్నాం. వివాహ దినాలు, ఉద్యోగాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినమంతా వాతావరణము నైనా, ఈ దినపు పరిస్థితులు నేను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. నేను ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చి, నేను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రతి అక్కరత తీర్చి మీ నామాన్ని మహిమపరచుని, అద్భుతంగా ప్రతి ఒక్కరికి కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరుచుకుంటారని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఇదన్న దేవులతో నింపమని యేసు నామమున నడిచిన తండ్రి. ఆమేన్.